హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బ్రౌనీ. అసలు బ్రౌనీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడే రెసిపీ ఇది. నేను చెప్పే బ్రౌనీ బేకరీ స్టైల్లో సింపుల్గా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన ఐటమ్. ఇప్పుడు ఒక బౌల్లో 100 గ్రామ్స్ ఆఫ్ అన్సాల్టెడ్ బటర్ అండ్ అలాగే డార్క్ చాక్లెట్ కూడా 100 గ్రామ్స్. మీరు దీన్ని తురుముకొని కానీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కానీ వేసుకోవచ్చు. నేను దీన్ని మెల్ట్ చేయడానికి నేను ఓవెన్ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే డబల్ బాయిల్డ్ మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఓవెన్లో 15 మినిట్స్ పెట్టాను. ఇప్పుడు ఈలోపు ఒక మిక్సీ జార్లో 3/4 కప్ ఆఫ్ షుగర్, 2 ఎగ్స్. మీకు ఒకవేళ ఎగ్స్ వద్దు అనుకుంటే మీరు దీని ప్లేస్లో కర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా యూస్ చేస్తున్నాను. అప్పుడు కేక్ స్మెల్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీ తప్పకుండా మీకు రావాలి. అండ్ ఇప్పుడు దీన్ని ఒక పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. అప్పుడు మనం మౌల్డ్ కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీంట్లోనే మనం రెడీ చేసుకున్న చాక్లెట్ సిరప్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక జల్లెడ పెట్టుకొని 3/4 మైదా, 1/2 కప్ కోకో పౌడర్ అండ్ అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ వేస్తే ఫ్లఫీగా కేక్ ఇంకా బాగుంటుంది. దీన్ని ఉండలేకుండా జల్లెడ పట్టుకోవాలి. అప్పుడు మన కేక్కి క్రాక్స్ ఇంకా బబుల్స్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని నీట్గా మీరు మంచిగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది కేక్. కన్సిస్టెన్సీ కూడా మంచిగా ఉంటుంది. ఒకవేళ నేను చెప్పే బ్రౌనీ మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీరు బ్రౌనీ బేకరీ పెట్టేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా చేయాలి. ఇది చాలా నచ్చుతుంది మీ ఫ్యామిలీకి, నేను ప్రామిస్ చేస్తున్నాను. కావాలంటే నేను చెప్పే టిప్స్ మీరు డెఫినెట్గా ఫాలో అవ్వాలి. చిన్న చిన్న టిప్స్ కూడా మన కేక్ని చాలా బాగా చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు మిక్స్ చేసుకోవాలి. మీకు మరీ గట్టిగా అనిపిస్తే మీరు కొంచెం గీ యాడ్ చేసుకోవచ్చు. అది ముందే చెప్తున్నాను, మన కేక్ మౌల్డ్ అనేది మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు దీన్ని కొంచెం చాక్లెటీ చేయడానికి నేను కొన్ని డైరీ మిల్క్ పీసెస్ వాడుతున్నాను. మీరు కావాలంటే చాకో చిప్స్ వాడచ్చు. అప్పుడు కేక్ ఇంకా చాలా బాగుంటుంది. నా దగ్గర చాకో చిప్స్ అవైలబుల్ లేవు కాబట్టి నేను డైరీ మిల్క్ యూజ్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని ఒక హార్ట్ షేప్ మౌల్డ్లోకి తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఏదైనా తీసుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి మైదా ఇంకా గీ తీసుకొని నేను దాన్ని ఒక థిక్ లేయర్గా అప్లై చేసి మన మౌల్డ్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసేసాను. చూసారు కదా, అంతే ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి మీరు కూడా. ఇప్పుడు దీని మీద ఒక టాపింగ్స్ కోసం అలా కొన్ని డైరీ మిల్క్ పీసెస్ కూడా వేస్తున్నాను. అండ్ అలాగే కొన్ని వాల్నట్స్ తురుముకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని 2 to 3 టైమ్స్ డెఫినెట్గా మీరు ట్యాప్ చేయాలి. అప్పుడు బబుల్స్ లేకుండా కేక్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని నేను ఓవెన్లో పెడుతున్నాను. నేను టైం వచ్చేసి 25 మినిట్స్ పెట్టాను, బట్ నాకైతే 35 మినిట్స్ తీసుకుంది. అండ్ ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి 180 డిగ్రీస్ పెట్టాను. దీన్ని ఓవెన్లో మనం కొంతసేపు ఉంచితే మన వెరీ ఫ్లఫీ అండ్ బ్యూటిఫుల్ కేక్ రెడీ అయిపోతుంది. మీరు ఒక పోర్క్ పెడితే అది కేక్కి అంటుకోకుండా క్లియర్గా వచ్చేయాలి. అప్పుడే మన కేక్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు అర్థం. చూసారు కదా, అంతే అలానే ఉండాలి. మనకి బటరే తగలాలి లోపల పెట్టంగానే. అండ్ ఇప్పుడు మనం దీన్ని డీమౌల్డ్ చేసుకొని చూసారు ఎంత ఫ్లఫీగా ఉందో. అలా నొక్కుతుంటే లోపల